సిద్దిపేట జిల్లా అమర్కు మండల కేంద్రానికి చెందిన రైతు జీవన్ రెడ్డి 5 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంటను సాగు చేశాడు. అయితే సమీపంలోని పొలంలో రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టగా మంటలు అదుపు తప్పి ఆయిల్ ఫామ్ తోటకు వ్యాపించాయి. క్షణాల్లోనే మంటలు తోట మొత్తాన్ని చుట్టుముట్టడంతో 4 ఎకరాల పంట పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో సుమారు 15 లక్షల రూపాయల ఆస్తి మేర నష్టం వాటిల్లినట్లు జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం అందించాలని కోరుతున్నాడు. ఫైర్ ది డియర్ ప్రఖ్యాత పైపు మొత్తం కట్టేస్తారు. మండలము జీవన్ రెడ్డిది పామ్ ఆయిల్ మొత్తం అంటుకున్నది. మేము అక్కడ దగ్గర ఉండి మేమే చల్లారిపోయినాము. అంత లేదన్నా 20 లక్షల నష్టపరం జరిగింది. అక్కడ పక్క పొంటి గడ్డి వేళ పెడితే వాళ్ళు వచ్చి ఇంట్లో అంటుకుంది. అది జరిగిన సంఘటన చాటుకుండా మేము చల్లారిపోవాలి. అది సాయంకాలతోటి వీడితో అవితోటి కొట్టినా కొద్దిగా మటన్ తెస్తూనే ఉన్నది. మొత్తం ఏం లేదు. ఆశ ఒక ఎకరం కూడా ఉన్నదో లేదు. మంచి మొత్తం 5 ఎకరాలు ఉంటాయి. 5 ఎకరాలు ఉంటాయి. మొత్తం ఆడుతుంది. ఏం లేదు. ఒక 1/2 ఎకరం మిగిలింది అంటే అంతా ఆడుతుంది. అధికారులు వచ్చారు ఎవరు? అధికారులు వచ్చిన దాన్ని మా వేలు. ఇది మా ఆయిల్ సార్. ఇది విద్యుత్ కింద వాటికి మంటలు కూడా వచ్చినాయి ఇంతకుముందు పోయిన సంవత్సరము. దయచేసి ఈ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా ఈ రైతులను గమనించి ఈ పోల్లు సరైన రీతిలో పాతాలని మనం చేస్తున్నాం. భాస్కర్ అండి. మేము ఆయిల్ ఫామ్ తోట పెట్టినప్పుడు మాకు ఈ అనుభవాలు తెలియదు సార్. అయితే మాకు తెలియక ఇప్పుడు ఆయిల్ ఫామ్ తోట పెరిగింది. ఈ గాడిపొచ్చిన మీద తీగల కింద ఒక్కొక్క వైర్ ఒకటి అయింది, బ్రేక్ డౌన్ అవుతున్నాయి. ఆ కింద తోట కాలిపోయే పరిస్థితి. ఇంతకుముందు 2 మాటలు డ్యామేజ్ అయింది మాకు. దయచేసి ఇప్పటికైనా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ దయదలించి, ప్రభుత్వం దయదలించి ఈ పోళ్లను సైడ్గా తీసేయాలని మనం చేస్తున్నాం. మర్కు మండల్, మర్కు విలేజ్ మాది గ్రామము. అయితే ఇక్కడ 10 ఎకరాల పామాయిల్ తోట నాటేసినాము. మా తమ్ముడు జీవన్ రెడ్డి, మా జీవన్ రెడ్డి 5 ఎకరాలు, నాది 5 ఎకరాలు. అయితే మొన్న వరి కాళ్ళు పక్క రైతు అంటిపెట్టడం వలన మా తోట డ్యామేజ్ అయిపోయింది.
అయితే చెట్లు మూడున్నర సంవత్సరాలు ఏజ్ ఇవి. ఇక పంట చేతికి వచ్చే టైంలోనే ఇంత నష్టపోయినాము. అయితే ప్రభుత్వం ప్రోత్సాహం వలన మేము ఏదో పెట్టిన ఏదో రైతు బతుకం అంటే, కానీ ఈ ప్రకృతి వైపరీత్యంలోనే ఇది ఉంటుంది కాబట్టి మరి దీని గురించి ఆలోచన చేసి ఈ మధ్యన ఈ కరెంటు స్తంభాలు కూడా ఉన్నాయండి. రేపు భవిష్యత్తులో కూడా ఇది కూడా చాలా డేంజర్ ఉంది రైతులకు. ఇది ఆలోచన చేయాలి. మళ్ళీ ఈ పామాయిల్ కొరకు ఏదైనా ఇన్సూరెన్స్ సెక్యూరిటీ రైతుకు కల్పిస్తే బాగుంటుంది. ఈ 4 ఎకరాల పంట మాత్రం డ్యామేజ్ అయింది. ఇంకా విలేజ్లో అందరం కలిసి ఒక 100-150 మంది సమకూడి మంటలు ఆర్పినాము. భవిష్యత్తులో మరి ఈ రైతుకు మాకు మరి ఏదైనా ప్రభుత్వం సాయం చేసి తోటి రైతులకు కూడా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఈ కరెంట్ స్తంభాలు కానీ ఇటువంటి వైపరీత్యాలు జరిగినప్పుడు కొంత ప్రభుత్వం ఒక ఆదరణ మరి రైతులకు కల్పిస్తే మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో ఏదైనా రైతు జీవితం భయంతో కూడుకున్న జీవితమైన మాకు భయం వేస్తుంది సార్. దయచేసి మీరే మరి తోటి రైతులతో సహా మా బాధలను సాధకాలను మీరు అర్థం చేసుకుని మాకు సాయం చేస్తారని మనం చేస్తాం. 4 ఎకరాలన్నర అమ్మ దగ్గర 16 లక్షల దాకా నష్టమైంది సార్. ఎందుకంటే చాలా పెట్టుబడి పెట్టి ఉంది. ₹1 మేము ఆశించలేదు, ఇంతవరకు రాలేదు మాకు కూడా. వాళ్ళు కానీ అన్ని ఆలోచన చేసి తిరిగి ఈ పైప్ లైన్ ఇస్తారు, మరి టిప్ ఇస్తారు, పెట్టుబడి ఇస్తారు. ప్రభుత్వమే ఆదుకుంటేనే మేము ఒడ్డుకు తీరగలుగుతాం.